ఫ్రెండ్స్, రేపు ఉదయం మీరు నిద్ర లేచిన వెంటనే ఏలియన్లు మనతో సంప్రదించారనే వార్త మీ ఫోన్ లో చూసినట్టు ఊహించుకోండి. ఇది ఒక అస్పష్టమైన యూఎఫ్ఓ వీడియో కాదు. నిజంగా భూమికి బయట ఉన్న ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ జీవులు మనతో సంప్రదించడం. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, మనం వాటికి ఎలా స్పందిస్తాం? వారు మనకు మిత్రులా, శత్రువులా? వాళ్ళు మనకు మేలు చేస్తారా లేక మనల్ని నాశనం చేస్తారా? ఇంతకీ మనం ఈ భేటీకి సిద్ధంగా ఉన్నామా అని. అయితే దశాబ్దాలుగా మనం అంతరిక్షంలోకి జీవం కోసం పరిశోధనలు చేస్తున్నాం. మన శాటిలైట్లు, రేడియో సందేహాలు ఇవన్నీ ఎక్కడైనా ఎవరైనా వినిపించుకుంటున్నారా అన్న ఆశతో పంపుతున్నాం. కానీ ఒక్కసారి ఊహించండి, ఆ రోజు రేపే అయితే ఏం జరుగుతుందని. అయితే మన ప్రభుత్వాలు దీన్ని రహస్యంగా ఉంచుతాయా లేదా ప్రపంచానికి వెంటనే చెప్పేస్తాయా? సమాజం భయంతో కుప్పకూలిపోతుందా లేక ఇది మానవత్వానికి అత్యుత్తమ నూతన యుగానికి ప్రారంభం అవుతుందా? ఇదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకు ఏలియన్లతో సంభాషణ జరగడం అనేది రెండు అతి తీవ్ర పరిస్థితులుగా కనిపిస్తుంది. అవి వారు మనతో శాంతియుతంగా ఉండటం లేదా మనపై దాడి చేయడం. కానీ వాస్తవం చాలా సంక్లిష్టమైంది. ముందుగా ఉత్తమమైన పరిస్థితిని పరిశీలిద్దాం. ఒక అధునాతన అంగారక నాగరికత మనతో పరిచయం పెంచుకొని విప్లవాత్మక సాంకేతికతను, వాతావరణ మార్పుల పరిష్కారాలను, ఇంకా వ్యాధులను నయం చేసే విధానాలను అందించడం ఒక అసాధారణమైన విషయం అనిపించవచ్చు. ఇది మానవ జాతికి ఒక గొప్ప అవకాశంగా అనిపించవచ్చు. కానీ చరిత్ర చూస్తే ఒక శక్తివంతమైన నాగరికత తక్కువ అభివృద్ధి చెందిన నాగరికతను కలిసినప్పుడు సాధారణంగా తక్కువ శక్తివంతులైన వారి పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. ఉదాహరణకు, యూరప్ దేశాలు ఇతర దేశాలను కొల్లగొట్టినప్పుడు ఏం జరిగిందని ఒకసారి ఊహించుకోండి. దోపిడీ, వినాశనం మరియు పాలన. అలాంటప్పుడు మనం నిజంగా సమానంగా భావించబడతామా లేకపోతే మనం కేవలం ఒక ప్రయోగంగా మారిపోతామా? ఇప్పుడు అతి భయంకరమైన పరిస్థితిని ఊహించుకుందాం. అదే ఒక విశ్వ స్థాయిలో విస్తరించిన ఏలియన్ దాడి. ఏలియన్లు అంతరిక్షాన్ని దాటి మన వరకు చేరగలిగితే వారు ఆయుధాలు, వ్యూహం ఇంకా మేధస్సు పరంగా మనకన్నా ఎన్నో మెట్లు ముందుండడం ఖాయం. అప్పుడు భూమికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఒకవేళ ఏలియన్లు శత్రుత్వ పూర్వకంగా ఉంటే మనం వాటిని ముందుగానే గమనించలేం. అంతరిక్షంలోని ఒక గ్రహశకలం ద్వారా ఒక్క దాడితోనే మన వ్యవస్థను పూర్తిగా నాశనం చేయగలరు. మన భూమి వారి అవసరాలకు తగిన సంపదలతో నిండి ఉంటే వారిని ఎదుర్కోవడానికి మనం ఏం చేయగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రత్యక్ష దాడి చేయకుండా నెమ్మదిగా మన వ్యవస్థను ప్రభావితం చేయడం మొదలు పెడితే ఏం జరుగుతుంది? వారు మన రాజకీయాలను, సాంకేతికతను లేదా మన ఆలోచన విధానాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తే ఏం చేయగలం? మనం గమనించకుండానే వారు మన జీవితాలను ప్రభావితం చేస్తే ఏం చేయగలం? కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఏలియన్లు ఎంతో కాలంగా మన చరిత్రను మలుపు తిప్పుతూ వచ్చారనే కాన్స్పిరసీ థియరీలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా వారు తమ ఉనికిని ప్రకటించి మేము ఇక్కడే ఉన్నాం, ఎప్పటి నుంచో మిమ్మల్ని గమనిస్తున్నాం అని చెప్తే మనుషుల స్పందన ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, ఒకవేళ ఏలియన్లు మనతో యుద్ధం చేయడానికి వస్తే మనం ఏం చేయాలి? ముందుగా మనుషులు కలిసికట్టుగా ఉండాలి. నేడు మనుషులు దేశాలు, మతాలు, రాజకీయాలతో విభజించబడ్డారు. కానీ మన ప్రాణాలను కాపాడుకోవాలంటే మనం ఒకే జాతిగా కలిసికట్టుగా నిలబడాల్సిందే. సహకారం ఒక ఎంపిక కాకుండా ఒక తప్పనిసరి అవసరంగా మారాలి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నప్పుడే మనకు ఒక విషయం అర్థమైంది. ఏ దేశమైనా ఒంటరిగా మహమ్మారిని ఎదుర్కోలేదని. ఒకే లక్ష్యంతో దేశాలు సహకరించాయి, వనరులను పంచుకున్నాయి. అదే విధంగా భవిష్యత్తులో ఏదైనా గ్రహాంతర జీవులు భూమికి వస్తే అవి స్నేహపూర్వకంగా ఉన్నా లేక శత్రుత్వంగా ఉన్నా మనిషి ఒకటిగా చేరి స్పందించాల్సిందే. మనిషి నిలిచి ఉండడానికి ఐక్యత అత్యవసరం. గ్రహాంతర జీవులు శత్రువులుగా మారితే మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. అంతరిక్ష భద్రత సాంకేతికతను అభివృద్ధి చేయడం కేవలం యుద్ధానికి సంబంధించింది కాదు. ఇది ఖగోళ సంబంధిత ఏ ప్రమాదానికైనా మనిషి ఎదుర్కొనేలా చేయడమే. ఇది గ్రహాంతర శత్రువుల కంటే ఆస్ట్రాయిడ్లు, ప్రమాదకర రేడియేషన్ మరియు ఇతర అంతరిక్ష భయాల నుండి భద్రతను పెంపొందించుకోవడానికి అవసరం. నాసా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు ఇప్పటికే భూమిని అంతరిక్ష ప్రమాదాల నుండి రక్షించే మార్గాలను పరిశోధిస్తున్నాయి. 1983లో అమెరికా ప్రారంభించిన స్టార్ వార్స్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కక్షలోని మిసైళ్లను అంతరిక్ష ప్రమాదాలను అడ్డుకోవడానికి రూపొందించబడింది. అలాగే ప్రాజెక్ట్ స్టార్ షాట్ లాంటి ఆధునిక పరిశోధనలు భవిష్యత్తులో మనం ఎదుర్కొనగల ప్రమాదాలను ముందుగానే సిద్ధపడేలా చేస్తున్నాయి. ఈ విధమైన రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడం మనిషి మనుగడకు కీలకం. మనం తొందరపడకుండా తెలివిగా స్పందించాలి. గ్రహాంతర జీవులు భూమికి వస్తే మనం ఎలా స్పందిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భయంతో లేదా ఆకస్మిక చర్యలతో కాకుండా శాస్త్రీయ దృక్పథంతో చాకచక్యంగా స్పందించాలి. 1974లో మనం అరెసిబో మెసేజ్ అనే రహస్య సందేశాన్ని అంతరిక్షంలోకి పంపాం. ఇది ఏదైనా గ్రహాంతర జీవులకు మన సంస్కృతి గురించి అర్థమయ్యేలా రూపొందించబడింది. భవిష్యత్తులో మనల్ని ఎవరో సంప్రదిస్తే మన స్పందన తెలివిగా, దూరదృష్టితో ఉండాలి. అది అపరిచిత పరిస్థితి అయినా దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని కొత్త విజ్ఞానాన్ని పొందేలా చూడాలి. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఏలియన్లు రేపే మనతో సంప్రదిస్తే అనే ప్రశ్నకి సరైన సమాధానం లేదు. అది మానవ జాతికి గొప్ప అవకాశమా లేక గొప్ప ప్రమాదమా? ఇది మన వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, మన సర్వైవల్ మన చేతుల్లోనే ఉంది. అందుకే మనం భయపడకుండా తెలివిగా, శాంతియుతంగా స్పందిస్తే భవిష్యత్తులో ఇది మానవ జాతికి మేలే కావచ్చు.
అయితే ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటున్నారు? గ్రహాంతరవాసులు నిజంగా భూమికి వస్తే వారు మన శత్రువులు అవుతారా లేక స్నేహితులు అవుతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆ ఆకాశం వైపు చూస్తూ ఉండండి, ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు.